హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఈరోజైతే కొన్ని యూస్ఫుల్ వంటింటి చిట్కాలతో మీ ముందుకైతే వచ్చానండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా సరే విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టిప్ నెంబర్ 1 ఇక్కడ చూసారు కదండి, ఐస్ క్యూబ్స్ అండి. ఈ బాక్స్లో ఐస్ క్యూబ్స్ ఉన్నాయన్నమాట. సో వీటిని మనం బయటికి తీయాలి అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి మీరు ట్యాప్ కింద ఇది పెట్టేసి కింద ఈ విధంగా డిప్ చేసినట్లయితే మొత్తం ఐస్ క్యూబ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వీటిని అయితే నేను ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. సో ఇక్కడైతే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఐస్ క్యూబ్స్ నేను 2 మిక్సీ జార్లలో వేసేసుకొని ఒక్కసారి నేను బ్లెండ్ చేసి తీసుకొస్తాను. చూశారు కదండి, చిన్న మిక్సీ జార్ అనమాట. సో ఇందులో ఉన్న బ్లేడ్లు పదును తగ్గిపోతూ ఉంటాయన్నమాట. మనం ఎక్కువగా పల్లీలు, పప్పులు, కారపళ్ళు ఏదో ఒకటి పడుతూ ఉంటాము. ఇందులో అయితేనే పిండి ఏదో ఒకటి పడుతూ ఉంటాం కాబట్టి ఇది కూడా పదును తగ్గిపోతూ ఉంటుంది. 2 నీట్గా వాష్ చేసిన తర్వాత చూశారు కదా, షైనింగ్ ఉంది, అదేవిధంగా పదును కూడా పెరుగుతుంది అనమాట. సో ఎవరైనా సరే మిక్సీ బ్లేడ్లు పాడైపోయిన వాళ్ళు ఉంటే బయటికి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని ఎక్కువగా మనీ వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో సింపుల్గా మన ఇంట్లో ఉండే ఐస్ క్యూబ్స్ని ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి మీరు బ్లెండ్ చేసినట్లయితే ఈ విధంగా మన ఇంట్లోనే మిక్సీ జార్లకి పదును పెట్టుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 2 ఇక్కడ చూశారు కదండి, ఆనియన్ తీసుకున్నాను. మనం డైలీ కూడా బ్రేక్ఫాస్ట్లోకి లేకుంటే కర్రీస్లోకి ఇలా ఆనియన్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో ఉల్లిపాయ కట్ చేసిన తర్వాత మన హ్యాండ్స్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా ఆనియన్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో మన ఇంట్లో అయితే టూత్ పేస్ట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి తీసుకోండి. కోల్గేట్, పెప్సిడెంట్, డాబర్ రెడ్. నేనైతే డాబర్ రెడ్ పేస్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో అది తీసుకొని కొద్దిగా ఫింగర్స్కి అంటే హ్యాండ్ మొత్తానికి అప్లై చేసేసుకోండి. ఈ విధంగా వాటర్తో వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత మొత్తం కూడా మీరు నీళ్ళతో కడిగేసేయండి. అస్సలు ఉల్లిపాయల స్మెల్ అయితే ఉండదండి. కావాలంటే మీరు ఒక్కసారి. టిప్ నెంబర్ 3 డైలీ కూడా మనం పప్పు కానీ రైస్ కానీ ఇలా రైస్ కుక్కర్లో వండుతూ ఉంటాం కదా. ఈ రైస్ కుక్కర్కి విజిల్ పెట్టే హోల్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఇందులో ఇరుక్కుపోతుందండి. రైసు, పప్పు ఏదో ఒకటి నలకలు ఇరుక్కుపోవటం వల్ల సరిగ్గా విజిల్స్ అయితే రావు, పప్పు పొంగిపోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో అయితే దోసపిండి ఉంటుంది కదా, ఆ దోసపిండి తీసుకొని ఈ విధంగా అయితే కొద్దిగా ఈ హోల్లో వేసేసి, మన దగ్గర అయితే టూత్ పిక్స్ ఉంటుంది కదా, అది ఒకటి తీసుకొని ఈ విధంగా హోల్లోకి లోపలికి బయటికి అనేసేయండి. దోసపిండి రఫ్గా ఉండటం వల్ల చుట్టుపక్కల ఏదైనా అతుక్కొని ఉన్నా కూడా, నలకలు ఏదైనా ఉన్నా కూడా ఈజీగా పోతుంది. అదేవిధంగా ఇక్కడ చూశారు కదా, సైడ్ను కూడా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పోతాయండి. లోపలికి ఇలా టూత్ పిక్ పెట్టేసి క్లీన్ చేసేసేయండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసేయండి. సో మీకు వాటర్తో క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఒక్కసారి కావాలంటే ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి, మీరు కూడా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4 ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. అయితే వాటర్ చిన్న చిన్న డ్రాప్స్ లాగే వస్తున్నాయి, ఫాస్ట్గా రావట్లేదు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇలా బ్యాక్ సైడ్ వాటర్ వచ్చే పైప్ ఉంటుందన్నమాట. లోపలికి వెళ్తాయి వాటర్ ఈ పైపు నుంచి. సో ఇప్పుడైతే ఈ పైప్ తీసేసాను. ఈ పైపు కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, సో ఇక్కడ ఏదైనా డస్ట్ ఉందో లేదో అని చెప్పేసి మనం తర్వాత ట్యాప్ ఓపెన్ చేసి కొంచెం సేపు వాటర్ వదిలినట్టయితే అందులో ఇరుక్కుపోయిందంతా ఈజీగా పోతుంది. ఇప్పుడు మనం ఇలా బ్యాక్ సైడ్ చూసినట్లయితే చిన్న మూతలాగా ఉంది, చూశారు కదా. ఇది త్వరగా రాదనమాట, ఎంతసేపటికి తీసినా కూడా కొంచెం ఏదన్నా పెట్టి తీయాలి. నేనైతే నైఫ్తో తీశాను. సో ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చారు, తను క్లీన్ చేస్తానని చెప్పి క్లీన్ చేస్తున్నాడు అనమాట. చూశారు కదా, ఈ ట్యాప్కి అంటే చిన్న మూతలాగా ఉంది. ఆ మూత చుట్టూ కూడా ఒక నెట్టెల్లాగా ఉంటుంది. తర్వాత దానికి ఒక నెట్టెల్లాగా ఇచ్చాడనమాట. దాని నిండా కూడా డస్ట్ అంటే వాటర్లోంచి మట్టి అయితే కంపల్సరీగా వస్తుంది అనమాట. అదంతా అక్కడికి వచ్చి ఆగిపోతుంది. సో అదంతా మనం నీట్గా కడిగి ఆ తర్వాత ఫిట్ చేసుకోవాలి. యథావిధిగా పైప్ కూడా పెట్టేసుకొని ఈ విధంగా ట్యాప్ తిప్పినట్లయితే నీళ్ళు చూశారు కదా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. సో అప్పుడప్పుడు మీరు వాటర్ రావట్లేదని మెకానిక్ని పిలవటం కంటే ఈ విధంగా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి.
నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా సేమియా ప్యాకెట్ మీకు చూపిస్తున్నాను. ఇంట్లోకి ఏదైనా గ్రాసరీ తీసుకొచ్చుకుంటాం కదా, పప్పులు పిండ్లు ఏవైనా సరే వాటిని మనం ఓపెన్ చేసి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. మిగిలి ఉంది ఇలా కవర్లో ఉంచడం వల్ల పురుగు ఆడుతుంది కాబట్టి ఏదైనా వాటర్ బాటిల్స్ స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని మనం తాగిన తర్వాత పడేయకోకుండా పైన హెడ్ వరకు ఒక 3 అంగుళాల వరకు కట్ చేసేసుకోండి. ఇక్కడ చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఈ బాటిల్ లోపల నుంచి పేపర్ని తీసేసేయండి. ప్లాస్టిక్ పేపర్ కదా ఇది, చుట్టూ ఈ విధంగా అనేసేయండి టైట్గా. పైన ఉన్న క్యాప్ ఈ విధంగా పెట్టేసేయండి టైట్గా. ఇప్పుడు లోపలికి గాలి పోదు, పురుగు పోదు, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు నేను బాటిల్కి పైన ఉన్న హెడ్ కట్ చేసేసాను. ఇది మ్యాంగో బాటిల్ అనమాట. ఈ మ్యాంగో బాటిల్ పైన ఉన్న పేపర్ నేను తీసేస్తున్నానండి. సో ఇలా తీసేసిన తర్వాత మీరు బాటిల్ మొత్తం వైట్గా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా డెకరేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పెయింటింగ్ వేసుకోవచ్చు, లేకుంటే ఏదైనా కుందమ్స్ అంటించుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఏమీ అంటించట్లేదండి, జస్ట్ వాటర్ పట్టేసి ఇలా పెట్టేశానండి. ఇప్పుడు చూడండి ఈ బాటిల్కి పైన ఉన్న హెడ్ని దీనికి రివర్స్లో ఇలా పెట్టేసేసాను. మన ఇంట్లో అయితే మనీ ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే ఈ విధంగా అయితే మనం ఈ వాటర్లో పెట్టేసుకోవాలి. ఎక్కువగా మనీ ప్లాంట్సే ఉంటాయి కాబట్టి వాటిని మనం ఈ విధంగా పెట్టేసుకొని హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే ఒక మూలకు మీరు పెట్టేశారంటే పాజిటివ్ వైబ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫైనల్ టిప్ అండి, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ అండి. మన ఇంట్లో అయితే వాటర్ బాటిల్ స్ప్రైట్ థమ్స్అప్ ఇలాంటివి తాగిన తర్వాత అస్సలు పడేయకండి, వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడైతే ఈ టిప్ నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే చాలా చాలా బాగుంటుంది. సో మీకు క్లారిటీగా అర్థం కూడా అవుతుందండి. సో ఇక్కడ చూసారు కదా ఒక బాటిల్ తీసుకున్నాను, దానిపైన ఉన్న హెడ్ వరకు కట్ చేసుకున్నాను. ఒక మూడు అంగుళాలు ఉంటుందండి ఇదైతే. సో దీని పక్కన ఒక చిన్న హోల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా దారం పెట్టే దగ్గర అయితే నేను డబల్ టేప్ పెట్టేశాను. ఇప్పుడు దారం అక్కడ పెట్టేసి ఈ హోల్లో నుంచి బయటికి దారం తీసేసి డబల్ టేప్కి ఇది అంటుకునే విధంగా ఈ బాటిల్కి పెట్టేశాను అనమాట. అంటే బాటిల్ పెట్టానండి, అంటుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ దారాన్ని మనం ఇలా బయటికి లాగుతున్నా కూడా చిక్కు పడదు, ఎంతవరకు కావాలో అంతవరకే వస్తుంది. అదేవిధంగా పిల్లలు కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వచ్చి హఠాత్తుగా పైన ఉన్న దారం లాగటం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం మిషన్ వర్క్ చేయనంత వరకు పక్కన పెట్టేస్తాం కదా, దారం ఉంది కదా అని చెప్పేసి పైన ఉన్నది తీసేసి ఆడుతూ ఉండటం, లేకుంటే పిచ్చి పిచ్చిగా దారం లాగుతూ ఉంటారు. అలా లైన్గా దారం రాకోకుండా చిక్కులు పడుతూ ఉంటుంది. అలా కాకోకుండా ఉండటం కోసమే ఇది పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను దారం ఎక్కిచ్చేసాను సూదికి. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఒక క్లాత్ తీసుకొని మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా మా పాపదైతే ప్యాంటు మీకు చూపిస్తున్నాను ఇక్కడ స్టిచ్చింగ్ వేసి. ఇప్పుడు చూడండి హోల్లో నుంచి దారం బయటకు వస్తుందన్నమాట, అస్సలు చిక్కుపడదు. అదేవిధంగా లోపల ఉన్న దారం కూడా రీలు తిరుగుతూ ఉంటుంది అనమాట, టైట్గా అస్సలు అనిపించదు. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా పడింది. మీకు వేరే కలర్ దారంతోనే స్టిచ్చింగ్ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పైన ఉన్న టాప్ అండి ఇది, ఇక్కడ కొంచెం కుట్లు అయితే ఊడింది, ఇది వేసి మీకు చూపిస్తాను. ఎంత నీట్గా వచ్చిందో కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అసలు ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి. దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.